ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అనేది చాలా బాగున్నానబ్బా. ఈరోజు మాది వంకాయ టమాటా బజ్జీ. ఎమ్మి టేస్ట్ ఉంటుంది. దీంతోకి కోడిగుడ్డు పొరుటు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తిరగమాత పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి తెల్లగడ్డలు, కొత్తిమీర వేసుకొని ఓకేనా బాగా యాగనిచ్చేసి చిటికుడు ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికుడు అంటే చిటికుడు ఇంగువ ఓకేనా. వేగాక ఉప్పు ఎన్నించుకొని దాంట్లో పోయేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్ తర్వాత పప్పులో పోయేసుకో. టేస్ట్ అయినా వంకాయ బజ్జీ రెడీ. ఇప్పుడు కోడిగుడ్డు పొరుటు చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా. కోడిగుడ్డు పొరుటుకి ఎర్రగడ్డ సన్నగా తరుక్కోవాలి. నేనైతే కొంతమంది పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేస్తాను. నేనైతే అవి వేయను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అన్నిట్లో వేయను. ఇలా చేస్తాను నేను. సన్నగా తరుక్కొని ఎర్రగడ్డలు తర్వాత తిరగమాత పెట్టుకొని ఆయిల్ వీట్ ఎక్కాక వేసుకొని వేయించుకోవడం. 4 గుడ్లకి ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా. అవ్వకూడదు. ఇది ఇట్లా ఎచ్చి పచ్చిగా వేగాక ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా కారం అదే గుంటూరు వాళ్ళు అమ్ముతారు కదా, తెల్లబాయి ధనియాలు అన్నీ వేసి ఆ కారం బాగా ఫ్రై అయ్యాక గుడ్లు కొట్టుకోవేసుకోవడమే ఫ్రెండ్స్. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కాసేపు అట్లాగే ఉంచి ఇట్లా గరిటతో వేసుకొని బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్. పొరుటు లాగా వచ్చేస్తుంది. అయ్యాక చూపిస్తారు చూడండి. ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డు పొరుటు రెడీ ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.